హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చటల్లా మస్తుగా ముచ్చట్లు పట్టుకొని వచ్చినా చెప్పుకుందాం పారి. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న రాజకీయాలు చూస్తా అంటే నాకు బేకార్ అనిపిస్తుందోలా. ఎంతసేపు రాజకీయమైనా మానవత్వం అనేది ఉండదా కథ గాని కాదు. పెనిమిటి కాలం చేస్తే ఇంటా ఏడవదా అనోలా, ఏడుపు రాదా? మీరే చెప్పుర్రి. పెనిమిటి యాదికొచ్చి కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నా తప్పేనట, అట్లా ఏడవద్దట. ఏడితే అదంతా యాక్షన్లు డ్రామాలట. ఇట్లా ఇంటుంటేనే శీదర పుడుతుంది కదా. ఇసొంటి మాటలు ఎవరో ఆల్తపాల్తగాలు కూడా కాదు, కాంగ్రెస్ మంత్రులే అంటుర్రు. ఎంత ఘోరం చెప్పిది. ఆగో పాపం జూబ్లీ హిల్స్ లా పోటీ చేస్తున్న మాగంటి సుంతక్క స్టేజ్ మీద మాట్లాడుకుంటా పెన్మిటి గోపీనాథ్ సార్ మతికొచ్చి కండ్ల పొంటి నీళ్లు పెట్టుకున్నది కదా. అక్క గట్ల ఏడుస్తుంటే ఆడ ఉన్నోళ్ళందరికీ కండ్ల పొంటి నీళ్ళు వచ్చినాయి. అందరూ అయ్యో పాపం అని అన్నారు. కానీ ఈ అక్క బాధ గీ షేయి పార్టీ మంత్రులకు ఎట్లా కనబడ్డదో ఎరికేనా. అగో ఫస్ట్ పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటాడో ఇనురిగా. పార్టీ లీడర్లతో ఏమంటుండో వినబడ్డదా. గోపన్న భార్య ఏడుస్తుంటే మనకు జనాలు ఓట్లేయ్యరు, వాళ్ళకు పర్మిషన్ ఇయ్యద్దా అని అంటుడు కడ్మ లీడర్లతోని. దీనికంటే ఇంకా ఘోరంగా స్టేజ్ మీద ఏమన్నాడో ఇనురిగా. అందరి ముందర మైక్ పట్టుకొని ఏడవని సానుభూతి పేరుగా ఓట్లు సంపాదించే కేసీఆర్ రాజకీయం ఇంతకంటే దుర్భాగ్య పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఏంది అసలు తరికనేనా? పెన్మిటి గురించి చెప్పుకుంటా కండ్ల పొంటి నీళ్లు పెట్టుకుంటే ఈ పొన్నం సార్కు యాక్షన్ లెక్క కనబడ్డదా? ఇదట డ్రామానట. ఏంది అసలు? ఒకసారి కూడా కాదు తాపకోసారి ఇదే మాట అన్నాడోల్లా. ఏంది అసలు ఇది? ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. పొన్నం సారు మాట గట్లుంటే ఇగో ఇంకో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ సారు ఏమని నోరు వారేసుకున్నాడో వినాలే మీరు. ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇగో గిట్లున్నారు మన మంత్రులు. అరే ఇంటి మనిషి కాలం చేసినా ఏడవద్దంటే ఏందన్నట్టు ఏడ్చిన డ్రామా నాటకమా అంటున్నారంటే అసలు వీళ్ళకు జరనంత మానవత్వం అనేది ఉన్నదా? ఎంతసేపు రాజకీయాల గురించి ఆలోచించుడేనా కథ గాని? ఆగురి ఇంకా చెప్పాలే. గిన ఎరికే కదా నవీన్ యాదవ్ షెయి పార్టీ తరఫున జూబ్లీ హిల్స్ లా మాగంటి సుంతక్క మీద పోటీ చేస్తాడు. మాగంటి సార్ కాలం చేస్తే ఈ మహానుభావుడు ఏమన్నాడో ఇనురిగా. ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది 2 సంవత్సరాలకు వచ్చిందంటే ఇది దైవ నిర్ణయం. మన గతంలో అభివృద్ధి జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మీ అందరికి తెలుసు. ఆగనట ఏందసలు మాగంటి సార్ కాలం చేసిండు. జూబ్లీ హిల్స్ కు 2 ఏళ్లనే ఓట్లచ్చుడు ఇది దైవ నిర్ణయం అట. అసలు తరిగిగల్ల మాటేనా? దశటాకంతా మెదడున్నోళ్ళు గిట్లా అంటారానోళ్ళ. ఇగో గిసంటోళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలను ఓట్లేసేందుకు అత్తున్నారు. ఇక వీళ్ళని ఎట్లా అరుచుకుంటారో మీ ఇష్టం. గోపెన్న అమర్ హై అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వేలాది మంది జనం ఆమె మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఏ మాట కామాటేనోలా. పువ్వు పార్టీ లీడర్లకు అసలు ఏమన్నా క్రమశిక్షణ ఉన్నదా? వాళ్ళు ఏమన్నా కలిసిమెలిసి ఉంటారా? అసలు వాళ్ళ ఐక్యమత్యం చూసి చీమలు కూడా కుళ్ళుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాయి కావచ్చు. అట్లుంటది మరి వాళ్ళతోని. పారి గటు మంచిరాల దిక్కు వాళ్ళ ఐక్యమత్యం ఎట్లున్నదో నజరెద్దురట గాని
అయితే క్రమశిక్షణ అనగానే సినిమాలో మోహన్ బాబు సారు రాజకీయాల పూపాటి అని చెప్పుకుంటారు కదా. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ పూపాటోర్ల కాడికే పోదాం. అగో ఈడ రామచంద్రరావు సారు కూర్చున్నాడు కదా, ఎందుకు కూర్చున్నాడో చెప్తా. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నిల్వాయి ఊర్లే బీజేపీ మండలం అధ్యక్షుడు కాలం చేసిండోళ్ళ. ఇక ఆ కుటుంబాన్ని ఓదార్చి ఇమ్మతిచ్చేతందుకు పూపాటి తెలంగాణ పెబ్బ రామచంద్రరావు సార్ వచ్చిండు. ఆ కుటుంబంతో కలిసి కూర్చున్నాడు. ఆడికే మాజీ ఎంపీ వెంకటేశ్ నేత సార్ ఉన్నారు. పోయినసారి పూపాటి తరపున ఎంపీగా పోటీ చేసిన గోమాసే శ్రీనివాస్ సార్ కూడా వచ్చిండట. వీళ్ళందరూ ఇప్పుడు పూపాటే. అయితే వెంకటేశ్ సారు రామచంద్రరావు సారు పక్క పొంటి కూర్చోగానే అటు గోమాస సీనన్నకు బీపీ లేచింది. ఇక ఎట్లా అరుచుకున్నాడో చూడు రిగా. ఓసిని చూసినావా, పూపాటి వెబ్బ ముంగట్నే ఒకరికొకరు పొట్టు తిట్టుకుంటారు కదా. సీననేమో వెంకటేశ్ సారు బట్టలు కూడా తీసి కొడతాడట, ఈయననేమో ఎగరేసి కొడతాడట. ఇక వీళ్ళ ఐక్యమత్యం అంతా రామచంద్రరావు సారు చూసుకుంటా ముడిచిపోయిండు. అసలు నేను నచ్చింది ఎందుకు, చూసేది ఏంది అన్నంత కన్ఫ్యూజ్ అయిపోయిందట. లాస్ట్కు పాపం కాలం చేసిన బీజేపీ లీడర్ కుటుంబంలో ఈ ఇద్దరు లీడర్లను సంజాయించురోల్లా. మీ ఓదార్పు సల్లగుండా మీ కాళ్ళు మొక్కుతా, మీ ఓదార్చుడేందో గాని మా ముంగట్న తన్నుకునుడేంది అని దండం పెట్టిరట. పాపమిగో గీ తాత అవస్థ చూడురి. ఈ తాతను ఓదార్చేతందుకు వచ్చిండ్రు. చెయ్యి ఇరగొట్టే తట్టున్నారు కదా, ఇటు గుంజ అటు గుంజ, ఆగమాగం చందన. చూసిన రానోళ్ళ పూపాటి వాళ్ళ క్రమశిక్షణ ఎట్లున్నదో. ఇగో వీళ్ళు ఓదార్పు గిట్లుంటది అన్నట్టు ఈ ఇమ్మతిచ్చుడేందో గాని లేని పంచాయతీ పెట్టిపోయిరని చెప్పుకుంటురు ఈ ఊరోళ్ళు. నిజం చెప్తున్నా, రాజకీయం లీడర్లలా బిందాస్ మనిషి అంటే మల్లారెడ్డి సారేనోళ్ళ. అవునా కాదా? మల్లారెడ్డి సారు ఏడుంటే కాడ దుమ్దాముంటది. చిన్నపిల్లలు కనబడితే వాళ్ళతో కలిసిపోతాడు, పడుసోళ్ళు కనబడితే వాళ్ళతో డ్యాన్సులు చేస్తాడు, ఇక బస్తోళ్ళు కానస్తే బస్తీ పెద్ద లెక్క మారిపోతాడు. ఇట్లా ఒకటా రెండా? మల్లారెడ్డి సార్ అంటే ఆల్రౌండర్ ఎపోర్రి అన్నట్టు జూబ్లీ హిల్స్ ఓట్ల ప్రచారంలా మనం మల్లారెడ్డి సార్ ప్రచారం చూసి తీరాలి మీరు గంతే అన్నట్టు. మల్లారెడ్డి సారు ప్రచారం చెప్తా గానీ మన జూబ్లీ హిల్స్ లలో పోటీ చేస్తున్న మాగంటి సుంతక్కకు మన కేసీఆర్ సారు బీఫామ్ చేతిలో పెట్టి దీవెనార్తులు ఇచ్చిండుల్లా. అక్క గెలుపును జూబ్లీ హిల్స్ జనాలు ఇప్పటికే ఖాయం చేసిరని అంతటి చెప్పుకుంటారు కదా. ఇక ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. అగో మన మల్లారెడ్డి సారు ప్రచారం చూడాలన్నా మీరు దెబ్బ చూసేరి. వారేవా చూసినారా, అగో చిన్న పిల్లలు కనబడితే వాళ్ళని ఎత్తుకొని డాన్సులు చేస్తాండు. బస్సులలో ఇంట్లోకి పోయి సన్మానాలు చేస్తాడు కదా. అగో ఈడ చూడు షాయి బొట్టు పెడుతున్నాడు కదా, తాగు పిల్లగా మల్లన్న పెట్టిన షాయి మస్తుంటది. అగ్గగో ఇడు చూడు, టిఫిన్ తినిపిస్తాడు పొద్దుగానే. మైసూరు బోండానే నాగది, బోండానే. ఇగో గీ అన్న చూడు, మల్లారెడ్డి సారు అన్నాన్ని కలిపించి నోట్లో తిని పెడుతుంటే ఎంత దిల్కుష్ అవుతుండు. ఇగో ఇప్పుడేటో పోతుండట కటింగ్ షాపులకుల్లా. చూద్దాం ఏం చేస్తాడు. అబ్బాస్ కటింగ్ చేస్తాడా, హృతిక్ రోషన్ గడ్డం చేస్తాడా, ఏదే వాళ్ళ నా చూయించు నీ టాలెంట్.
వారేవా ఇగో ఇది మల్లారెడ్డి సార్ అంటే చూసినవా జలంలా ఎట్లా కలిసిపోయిండో పాల మీద పూల మీద కాలేజీలు పెట్టినా ఏది చేసినా గరీబోలతోనే కలిసిపోయి వాళ్ళకి ఎంత దిల్కు చేస్తాడో కదా మల్లారెడ్డి సారు నువ్వు సూపర్ డూపర్ బంపర్ సారు. ఒక శాస్త్రం ఉన్నది మన తెలంగాణదే, ఉల్టా చోరు కొత్వాల్ కూడా అంటే దొంగనే దొంగ దొంగ అని ఉల్టా అరుచుడు అన్నట్టు. మన గౌరవనీయులైన రాహుల్ బాబు సారు మొన్నటి సంది ఓటు చోరీ అని దొంగ ఓట్ల మీద రాగం తిత్తాడు కదా. అసలైన ఓట్ల దొంగలు జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. చెయ్యి పార్టీ లీడర్లే దొంగ ఓట్లు తయారు చేసిర్రాట. మరి వాళ్ళట్లా దొంగ ఓట్లతోని దూసుకపోతున్నప్పుడు పువ్వు పాటోళ్ళు ఏం చేయాలి? లొల్లి చేయాలనా అద్దా? ఏం చేస్తానులంటే బీజేపీ కాంగ్రెస్ రెండొకటే అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటే ఏందో అనుకున్నా గానీ జూబ్లీ హిల్స్ లో నడుతున్న కథ చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒకటే అలై బలై తీసుకున్నాయని 100% అనిపిస్తుంది. అసలు జూబ్లీ హిల్స్ లో నడుతున్న దొంగోట్ల కథను మన రామన్న ఆధారాలతో సహా బయట పెట్టిండు. అంతెందుకోలా సాక్షాత్తు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న నవీన్ కుమార్ తమ్ముడు ప్రవీణ్ కుమార్ యాదవ్ పేరు మీదనే 3 ఓట్లు ఉన్నాయి. ఆగో ఇక కడుమోళ్లకు ఇంకెన్నెన్ని ఓట్లు ఉండాలి? ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ 3 ఓట్లున్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు, ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు, హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో, అది పైన రెసిడెన్స్ కింద ఆఫీస్. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్రనగర్లో ఉంది, 2 ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయి, 1 రాజేంద్రనగర్లో ఉంది. 3 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు, సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్. చూసినవా ఎంత ఘోరంగా ఉన్నదో జూబ్లీ హిల్స్ లో ఓట్ల కథ. అసలు ఉన్న జనాల కంటే ఓటర్లే ఎక్కువ ఉన్నారట. ఈ దొంగ ఓట్ల జాతకం అంతా రామన్న బయట పెట్టే వరకల్లా ఇక చెయ్యి పార్టీ పువ్వు పార్టీ భుజాలు దడుముకుంటున్నాయి కావచ్చు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీహిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తల్లో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటండి. సో గోగూరి శ్రీనివాసరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు 2వ ఓటు జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి నా పేరు మీద జూబ్లీహిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నట్టు రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. కాదబ్బా మోదీకు గింతగానన్న అడుగుతాంది. బీజేపీ ఓటు చోరని రాహుల్ బాబు దేశమంతా సాటింపేస్తాడు. బీజేపీ పనే అని ఠామ్ చేస్తాడు. మరి జూబ్లీ హిల్స్ లా చెయ్యి పార్టీ దొంగ ఓట్ల రామాయణం నడుపుతుందని కండ్లారా కనబడితేనే ఉన్నది. మరి ఇప్పుడు పువ్వు పార్టీ ఎందుకు సపోర్ట్ చేయకుంటాంది? ఎందుకు కుక్కిన పేను లెక్క చూస్తాంది? ఈ లీడర్లు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు గప్ షుప్ షాపుకున్నారు అంటే ఈయనే అర్థమైతలేదా? ఇక చెయ్యి పార్టీ పువ్వు పార్టీ 2 ఒకటే అని, 2 పార్టీలు చీకట్ల చేతులు కలిపి బీఆర్ఎస్ నోడిచ్చే ఉపాయం చేసినాయి అని. అంటే దేశంలో ఉంటే చెయ్యి పార్టీ అన్న ఉండాలి, లేకుంటే పువ్వు పార్టీ అన్న ఉండాలి. తన్నుకుంటే మనం దన్నుకోవాలి గాని ఈ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. వాటిని పొతం పెట్టేదందుకు మనం ఇద్దరం కలిసి ఉందాం అన్నట్టు లేదా? ఇలా పర్ఫార్మెన్స్ చూస్తా అంటే గింత ఘోరమా అనోళ్ళ, గింత పెద్ద కుట్రనా? అసలు ఓటర్లంటే వీళ్ళు ఏమనుకుంటారు కావచ్చు? ఎలక్షన్లు జరిగే తారీఖ గిరా ఇగో గిట్లనే గరం అవుతురు జనాలు. అబ్బా రామచంద్ర మళ్ళా చిర్రా మహానుభావులు ఎవలంటారా? గాదేనోళ్ళ దొంగలచ్చిర్రు. ఊరన్నప్పుడు దొంగతనాలు జరిగాయా, దొంగలు అన్నప్పుడు చోరీలు చేయరా అని అనేరు. మీరన్నది కూడా బరాబరే. కానీ ఇప్పుడు మీకు కొందరు కంతిరి దొంగల కళాపోషణ చూయిస్తా అన్నట్టు వాళ్ళను మీ స్టైల్లో సన్మానం చేయాలి పారి. మరి దొంగల కళాపోషణ చూయిస్తా అని చెప్పి ఈ సన్మాన కార్యం చూయిస్తుండ్రేంది అనుకుంటున్నారా? చెప్తా ఈయనే దొంగల పాలిట యముడు, అందుకే పోలీసులు పిలిపించి మరీ సన్మానం చేసిర్రు. అయితే ఈయన పేరు వికాసు, ఆదిలాబాద్లో ఉంటాడు. గుమస్తా నౌకరట. బ్యాగులో పైసలు పెట్టుకుని పోతుంటే అప్పుడే దొంగలచ్చి ఈయనను కొట్టి పైసల బ్యాగ్ ఎత్తుకుపోయిర్రు. అందులో 4 లక్షల దాకా ఉన్నాయట. అయితే ఈ వికాసు దెబ్బలు తిన్నా గాని వాయ్యో వామ్మో అనుకుంటా పండుకోలే. ఆ దొంగలను పట్టుకోవాలని బండిని ధూమ్ స్టైల్ నడిపిండు.
వాళ్ళెంబటి పడ్డాడు ఫోటోలు వీడియోలు తీసి పోలీసులకు అప్పచెప్పిండు. ఇక పోలీసోళ్ళు ఈ వికాస్ ఇచ్చిన ఆధారాలు చూసి ఆ దొంగలను దొరకబట్టిరు. ఇట్లా సాయంగా ఉన్నందుకు పోలీసులే సన్మానం చేసిర్రు అన్నట్టు. ఇక ఇప్పుడు నర్సంపేటకు రారి. ఆగో చూసినవా దొంగల బ్యాచి. ఆడోళ్ళు మొగోళ్ళు జమైర్రు. ఆడ మగ సమానం అనుకుంటా ఇక దొంగతనాలకు తెగబడ్డరుల్లా. ఇట్లా సొమ్ములను ఎత్తుకపోయి జల్సాలు చేస్తారట మహానుభావులు. మరి దొంగలు ఎంతకాలం అని తప్పించుక తిరుగుతారు? ఏదో ఒకనాడు దొరకవలసిందే కదా. ఆ సంగతి వీళ్ళకు కూడా ఎరికే అనుకోర్రి. ఇక దొరికిర్రు. మొఖాలకు ముసుగులు వచ్చినాయి, చేతికి షిప్పకూడు కూడా వచ్చింది. మన దొంగలు గట్లుంటే గిడ ఇగో పూణేలో చూడుర్రి. కిరాణం దుకాణంలా పాపం గీ ఇద్దరకలు గిరాకు చూసుకుంటుర్రు. ఇంతల్నే ఇగో ఈ నచ్చిండు పాన్స్ పౌడర్ ఉన్న షేకోడీల ప్యాకెట్ కావాలని అన్నాడట. పైసలు ఇచ్చినట్టే ఇచ్చిండు. ఖాతం ఇక ఏం చేసిండో చూడు. వీని చేతులు ఇరుగుపోను గట్ల చేసిండేమోలా. వాడేం మనిషి అసలు పాపం. ఓర్రంగా ఈ అక్కది గొలుసు గుంజుకపాయే. వాని పోషమ్మ పోతాం బెట్ట. ఇవి ఆల్టి దుందాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.